హలో వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు. సో వన్ ఆఫ్టర్ వన్ సెషన్ మనం వెళ్తున్నాము. స్లో అండ్ స్టడీగా వీఆర్ లర్నింగ్ లాంగ్వేజ్. సో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో లెట్స్ స్టార్ట్ ఆ సెషన్. సో బేసిక్ ఫండమెంటల్స్ నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి ఎలా గ్రీటింగ్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి అండ్ సమ్ నంబర్ సెషన్స్ అనేవి చెప్పాను కదా ఎక్సర్సైజెస్లో. మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజుకి. సో ప్రాక్టీస్ చేస్తారంటే ప్లీజ్ ఎస్ అని కమెంట్ చేయండి నాకు. అండ్ నౌ వీల్ లెర్న్ సమ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మనము గ్రాసరీస్ తేడానికి వెళ్ళినా మనం రోజు బజార్కి వెళ్తే తెచ్చుకొచ్చుకునేవి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో బేసిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము, ఒక్కొక్క ఫ్రూట్ని ఒక్కొక్క వెజిటబుల్ని ఏ విధంగా మనం డినోట్ చేస్తాం అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము కూరగాయల దగ్గరికి వచ్చేసరికి మనం కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే వంకాయని బ్రింజాల్ అండ్ బంగాళదుంపని పొటాటో, కాకరకాయ ఇట్స్ బిటర్గార్డ్, పొట్లకాయ స్నేక్ గార్డ్, బీరకాయ రిచ్ గార్డ్, ఆనపకాయ బాటిల్ గార్డ్, బెండకాయ లేడీస్ ఫింగర్, దోసకాయ కుకుంబర్, గోంగూర సొరియల్ లీవ్స్, కరివేపాకు కర్రీ లీవ్స్, మెంతి కూర ఫెనుగ్రీక్ లీవ్స్, కొత్తిమీర కొరియాండర్ లీవ్స్, పచ్చిమిరపకాయ గ్రీన్ చిల్లీ, చేమదుంప కోలాకాషియా అండ్ బూడిద గుమ్మడికాయ యాష్గార్డ్, క్యారెట్ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్, చిక్కుడుకాయ బ్రాడ్ బీన్స్, బీట్రూట్ అండ్ బఠానీ గ్రీన్ పీస్. సో మనం బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా మనం మెయిన్గా తీసుకునే కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే ఇవే కాకుండా మనం నిమ్మకాయని లెమన్ అండ్ అల్లాన్ని జింజర్ అండ్ వెల్లుల్లిని గార్లిక్ అని అంటారు. సో అండ్ ఉల్లిపాయని ఆనియన్స్. సో ఈ విధంగా మనం బేసిక్గా యూజ్ చేసే వెజిటబుల్స్ని ఇలా అంటాము. సో వీటిని మనం వాడుక భాషలో పెట్టి మనం వెజిటబుల్స్ గురించి సెంటెన్సెస్ ఫామ్ చేసినట్లయితే ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్ టు బ్రింగ్ ద వెజిటబుల్స్. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తున్నాను. ఐ హ్యావ్ వెంట్ టు ద మార్కెట్ అండ్ బ్రాట్ ద ఫాలోయింగ్ వెజిటబుల్స్. నేను మార్కెట్కి వెళ్ళి ఈ కూరగాయలని తీసుకొచ్చాను. లైక్ లేడీస్ ఫింగర్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్. నేను ఈ కూరగాయలని తీసుకుని వచ్చాను. ఏవేంటి అంటే బెండకాయ, ఆనియన్స్, ఉల్లిపాయ, గార్లిక్. ఈ విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం. సో కూరగాయల గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కాబట్టి ఇవే కాకుండా మనం బేసిక్గా వెళ్తే రోజు తెచ్చుకునే పాలు, పెరుగు, నెయ్యి, ఆ సామాన్ల గురించి కూడా తెలుసుకుందాము. పాలని మిల్క్ అంటారు అండ్ కర్డ్ విల్ బీ పెరుగు అండ్ ఈ రెండే కాకుండా మనం నెయ్యిని చూసుకున్నట్లయితే ఘీ అంటారు. అండ్ ఘీలో మనకి రెండు రకాలు ఉంటాయి. కౌ ఘీ విచ్ ఇస్ ఆవు నెయ్యి, బఫెలో ఘీ విచ్ ఇస్ గేదె నెయ్యి. అండ్ ఆయిల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఆయిల్ అంటే నూనె, అందులో చాలామంది చాలా రకాలు యూస్ చేస్తారు ఫర్ ది ఫుడ్. సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ నార్మల్ ఆయిల్, వెజిటబుల్ ఎడిబుల్ ఆయిల్. సో ఆయిల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ అండ్ ఉన్నాయి. సో బేసిక్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ వాట్ ఆర్ ద వెజిటబుల్ నేమ్స్ అనేవి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి నుంచి మీరు వెజిటబుల్స్ తీసుకోవాలన్నా, దాన్ని కొనుక్కొని వెళ్ళాలన్నా మన బేసిక్ వెజిటబుల్స్ ఏవేంటి అంటారు అన్నది మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ వెజిటబుల్స్ని తీసుకోవాలనుకున్నప్పుడు లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడు జస్ట్ ట్రై టు థింక్ దేర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్. సో దానికి సంబంధించిన పేరు ఇంగ్లీష్లో ఏమై ఉంటుందని మీరు ఆలోచించుకుని దాన్ని మీరు మైండ్లో అనుకుని మీరు ఎక్కువ రిపీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు వారానికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు కాబట్టి మీరు తీసుకునేటప్పుడు ఒకసారి దాన్ని నేమ్ని మనం రివైజ్ చేసుకుని దీన్ని ఏమంటారు అని ఆలోచించుకుంటూ ఉంటే సో దట్ ఈస్ వెన్ యుల్ గెట్ అ కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్. సో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది. అలాగే మీరు తక్కువగా మర్చిపోతారు. మీరు నేర్చుకున్న కూరగాయల పేర్లు మీకు ఎక్కువగా గుర్తుంటాయి. సో ఈ ఎక్సర్సైజ్ని ట్రై చేయండి, ఈ వీక్ ఎక్సర్సైజ్. సో నేను చిన్న అసైన్మెంట్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటాను క్లాసెస్లో. సో మీరు అదే రీట్రై చేసి దాన్ని జస్ట్ మీరు ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్లో చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీరు ఈసారి కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్రై టు ప్రొనౌన్స్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ ఇంగ్లీష్. సో కూరగాయల వారికి అర్థం కాకపోవచ్చు మీరు ఇంగ్లీష్లో అడిగితే, బట్ ఇఫ్ దే నో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మీరు మనసులోనే ఓకే దీన్ని ఏమంటారు అని ఆలోచించుకుంటూ ఉండి ప్రతిసారి మీరు కొనాలనుకున్న వెజిటబుల్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఆలోచించుకుంటూ ఉంటే సో దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద వెజిటబుల్స్. సో ఈ చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ వెజిటబుల్స్ అండ్ బేసిక్ గ్రాసరీ ఐటమ్స్ని ఇంగ్లీష్లో అండర్ నేర్చుకోండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ బేసిక్ సెషన్తో మనం స్టార్ట్ చేద్దాం. హౌ టు లెర్న్ కాన్ఫిడెంట్లీ ఇంగ్లీష్ కోసం లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి. ప్రీవియస్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేశారో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లర్నింగ్ ఇంగ్లీష్.